ఫ్రెండ్స్, పుల్లని టమాటా పప్పు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి తర్వాత పెసరపప్పు పొడిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత టమాటా ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు పప్పు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత మగ్గుతాయి అన్నమాట. మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే వాటర్ పోయొద్దు. ఒక ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ పోసి ఉడికించుకుంటే మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉంటే ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికిపోతుంది. ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.